సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పూరం ఉత్సవం ముగింపు వేళ వేలాది మంది భక్తులు ఆ కార్యక్రమాన్ని చూసేందుకు తరలివచ్చిన వేళ స్వామివార్లను ఊరేగిస్తున్న 2 గజరాజులు ఉన్నట్టుండి ఊహించని రీతిలో పోరాటానికి దిగాయి. ఆలయ సమీపంలో జరిగిన ఒక గజరాజుల భీకర పోరాటం భక్తుల్ని తీవ్రమైన భయాందోళనలోకి నెట్టేసింది. ప్రశాంతంగా ఉండే ఏనుగులు ఫైటింగ్ కు ఎందుకు దిగాయి? కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లా. ఆ జిల్లాలోని తారక్కల్ ఆలయంలో ఏటా జరిపినట్లే పూరం ఉత్సవాలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఆ వేడుకల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. శుక్రవారం నాటి రాత్రి పూరం ఉత్సవ ముగింపు వేడుకలకు నిర్వాహకులు సన్నాహాలు చేశారు. ఇతర దేవాలయాలకు చెందిన ఏనుగుల్ని తెప్పించి ఉత్సవంలో స్వామివార్ల సేవకు ఉపయోగిస్తారు. ఆ క్రమంలోనే ఉత్సవంలో 2 గజరాజుల మీద దేవతలను ప్రతిష్ఠింపచేశారు. ఆ దేవతలను ఆ ఏనుగుల మీద ఊరేగిస్తారు. 2 ఏనుగులు ఉత్సవానికి సిద్ధమై ఊరేగింపుకి కదలబోతున్న సమయంలో ఓ ఊహించని ఘటన జరిగిపోయింది. శుక్రవారం రాత్రి అమ్మతిరువడి అనే ఆలయానికి చెందిన గురువాయూర్ రవికృష్ణన్ అనే ఏనుగు ఎందుకనో కాస్త అసహనంగా కనిపించింది. చిరాకు పడుతున్నట్లుగా ప్రవర్తించింది. దాన్ని శాంతపరిచేందుకు మావటి ప్రయత్నించాడు. అయితే ఉన్నట్టుండే ఆ ఏనుగు మరో దేవుడి మోస్తున్న అర్జున్ అనే ఏనుగును చూసి ఒక్కసారిగా ఘీంకరించింది. ఆ ఏనుగు మీదకు దండెత్తింది. తన మూపరంతో ఆ ఏనుగును భీకరంగా కొట్టింది. అలా ఆ ఏనుగుల మధ్య కొద్దిసేపు పెద్ద పోరాటమే జరిగింది. ఈ పరిణామంతో ఏనుగుల మీద ఎక్కిన మావటీలు తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను పణంగా పెట్టి సీనియర్ మావటీలు వాటి పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే రవికృష్ణన్ దెబ్బకు అర్జున్ భయపడిపోయింది. వెనక్కి తిరిగి పరుగు లంఘించుకుంది. అయినా సరే రవికృష్ణన్ దాని వెంటపడింది. 1 కిలోమీటర్ వరకు ఆ ఏనుగును తరుముకుంటూ వెళ్ళింది. ఈ పోరాటంలో ఆ ఏనుగుల మీద ఎక్కి ఉన్న 3 మావటీలు తీవ్రంగా గాయపడ్డారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో గాయాల పాలయ్యారు. మొత్తానికి ఏనుగుల వెంట పరుగులు తీసిన ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ టీం నానా తంటాలు పడి రవికృష్ణన్ను అదుపు చేసింది. కేరళలో జరిగే ఉత్సవాల్లో పూర్తిగా శిక్షణ పొందిన ఏనుగులు ఉంటాయి. అవి చాలా ప్రశాంతంగా ఊరేగింపులో పాల్గొంటాయి. అయితే అప్పుడప్పుడు ఇలాంటి ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి. భక్తులు గాయాల పాలవుతుంటారు. మావటీలు ప్రాణాలు కోల్పోతుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.